హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం కొన్ని ఏఐ టూల్స్ రిలీజ్ అయ్యాయి అని వచ్చినటువంటి వార్తకి ప్రపంచ స్టాక్ మార్కెట్లు మొత్తం కూడా కుప్పకూలినాయి. సాఫ్ట్వేర్ అండ్ ఫైనాన్షియల్ డేటా కంపెనీల షేర్లలో దాదాపు $300 బిలియన్ సంపద అనేది ఆవిరైపోయింది. ఇదేదో సినిమా కాదు, నిన్న 4వ తేదీ నాడు జరిగినటువంటి వాస్తవం ఇది. దీనికి కారణం ఏంటంటే ఆంథ్రోపిక్ అనే ఒక ఏఐ కంపెనీ కార్పొరేట్ లీగల్ పనుల కోసం అని చెప్పేసి కొన్ని పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్స్ని గిట్హబ్లో రిలీజ్ చేయడమే ఈ యొక్క సంక్షోభానికి కారణం అనమాట. ఈ దెబ్బకు మన టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో లాంటి ఐటీ కంపెనీల షేర్లు మొత్తం కూడా 6% వరకు పడిపోయినాయి అనమాట. అసలు ఆంథ్రోపిక్ ఏం చేసింది, దాని ప్రభావం ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కొత్త ఏఐ సునామీ తర్వాత మీ ఉద్యోగం సేఫ్గా ఉంటుందా లేక డేంజర్ జోన్లో పడుతుందా? రండి, ఈ ప్రశ్నలన్నిటి కూడా మనం సమాధానాలు అనేది వెతుకుదాం. అసలు ఏం జరిగింది, ఆంథ్రోపిక్ చేసినటువంటి సంచలనం ఏంటి అంటే, ఈ మొత్తం అలజడికి ఆంథ్రోపిక్ అనే ఒక అమెరికన్ ఏఐ స్టార్టప్ చేసింది. వీళ్ళు క్లాడ్ పేరుతో ఒక పవర్ఫుల్ ఏఐ మోడల్ని తయారు చేస్తున్నారు. అయితే అసలు ప్రకంపనలు సృష్టించింది వాళ్ళు గిట్హబ్లో ఉచితంగా విడుదల చేసినటువంటి కొన్ని లీగల్ ఆటోమేషన్ టూల్స్ అనమాట. ఇవి మనం ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేటువంటి మామూలు ఈ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ, కోపైలట్, మనం అడిగితే చెప్తాయి. అవి ఇలాంటి చాట్ బాట్లు కాదు, ఇవి ఏజెంటిక్ ఏఐ అంటారు. నేను ఏజెంటిక్ ఏఐ నేర్చుకోవాలి మీరు అని చెప్పి ఒక వీడియో కూడా ఇచ్చాను, చూసారో లేదు మీరు. అంటే దీనికి ఒక పనిని మనం పెద్ద పనినే అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి చిన్న పనులన్నింటినీ ఫైల్స్ అవ్వడం కానీ, డేటాని అనలైజ్ చేయడం కానీ, రిపోర్ట్లు రాయడం కానీ మొత్తం స్వయంగా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు విడుదలైనటువంటి ఈ లీగల్ టూల్స్ ఒక లాయరు లేదంటే పారా లీగల్ చేసేటువంటి అన్ని పనులు కూడా ఆటోమేటిక్గా చేయగలవు అనమాట. అంటే కోడింగ్ తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా వీటిని వాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి ఓపెన్ సోర్స్, అంటే ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు, తమకు కావాల్సినట్టుగా దాన్ని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఇప్పటిదాకా లక్షలు పోసి కొనేటువంటి సాఫ్ట్వేర్ చేసే పనిని ఇప్పుడు ఈ టూల్స్ చాలా తక్కువ ఖర్చుతో, ఇంకా చెప్పాలంటే అసలు ఫ్రీగానే చేసేస్తుండటం అనేది మార్కెట్లో ఇంత పెద్ద భయాన్ని అయితే సృష్టించింది. ఇది కేవలం ఒక టూల్ విడుదల మాత్రం కాదు, మనం పనిచేసేటువంటి విధానాన్ని మొత్తం కూడా మార్చేసేటువంటి ఒక కొత్త శకానికి ఆరంభం అయింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ ఉద్యోగాలకు అసలైన ముప్పు పొంచి ఉంది అంటే, ఆంథ్రోపిక్ విడుదల చేసినటువంటి టూల్స్ నేరుగా టార్గెట్ చేసిన మాత్రం లీగల్ సెక్టార్ని. అక్కడ ఏం జరిగిందో చూస్తే మిగతా రంగాల్లో ఏం జరుగుతుందో కూడా మనకి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే లీగల్ రంగం, అంటే తెలుసు కదా మీకు, న్యాయ స్థానాలకు సంబంధించింది. ఒక పెద్ద కంపెనీలో డజన్ల కొద్దీ జూనియర్ లాయర్లు ఉంటారు. రోజుల తరబడి కూర్చొని వేల పేజీల కాంట్రాక్టులు కానీ, ఆ లీగల్ డాక్యుమెంట్లు కానీ చెక్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే అదే పనిని కొన్ని గంటల్లో పూర్తి చేస్తుంది. అదేదో రజనీకాంత్ సినిమాల్లో రోబోలాగా ఇట్లా అనగానే మొత్తం నాకు వచ్చేసిందని చెప్తుంది, అట్లా ఆ టైప్లో అనమాట. అంటే కాంట్రాక్టులు మొత్తాన్ని సమీక్షించడం కానీ, వాటిలో ఏమైనా రిస్కులు ఉంటే వాటిని గుర్తించడము, కంపెనీ పాలసీలకు వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయా అంటే వాటిని చూడటము, ఈ పనులన్నీ కూడా అది చిటికలో చేసి పడేస్తుంది అనమాట. ఈ దెబ్బకు థామ్సన్ రాయిటర్స్ పెద్ద కంపెనీలు, రిలెక్స్ ఇలాంటి ప్రపంచంలోని అతిపెద్ద లీగల్ టెక్ కంపెనీల షేర్లన్నీ కూడా 10% నుంచి 12% దాకా కూడా పడిపోయినాయి అనమాట. రెండో పాయింట్ ఏంటంటే ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. లీగల్ రంగంపైనే ఇంత ప్రభావం ఉంటే ఇక ఫైనాన్స్ సంగతి ఏంటి అనే భయం అయితే మొదలైంది. ప్రత్యేకంగా ఫైనాన్స్ కోసం టూల్స్ విడుదలైతే చేయలేదు, అయినప్పటికీ కూడా ఈ టెక్నాలజీ ఫైనాన్స్ రిపోర్ట్ల తయారీకి కానీ, నెలవారీగా మంత్లీ రిపోర్ట్లు ఉంటాయి అవి కానీ, ఇన్వాయిసింగ్ కానీ, బుక్ కీపింగ్ కానీ, ఇలాంటి రిపీటెడ్గా చేసే పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈజీగా ఆటోమేట్ చేయగలదు ఈ ఆంథ్రోపిక్ అనమాట. దీనివల్ల ఏంటంటే డేటా ఎంట్రీ కానీ, జూనియర్ అకౌంటెంట్ జాబులు కానీ భవిష్యత్తులో అయితే వాటి మీద ప్రభావం అయితే ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి ఆందోళన అయితే మొదలైంది. మరి ఐటీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పరిస్థితి ఏంటంటే, మనలో చాలామంది కలలుగానేటువంటి ఐటీ రంగం పరిస్థితి ఏంటి? గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జెఫ్రీ హింటన్ ఉన్నాడు కదా, ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నటువంటి వైట్ కాలర్ ఉద్యోగాలకే ఏఐ వల్ల ఎక్కువగా ముప్పు అనేది పొంచి ఉంది. గిట్హబ్, కోపైలట్ లాంటి టూల్స్ ఇప్పటికే కోడర్లకు అసిస్టెంట్లుగా మారిపోయినాయి. ఈ క్లాడ్ 3.5, సోనెట్ లాంటి ఈ కొత్త ఏఐ మోడల్స్ సాఫ్ట్వేర్లో తప్పుల్ని సరిచేయడమే కాదు, కోడ్ రాయడము, పాత అప్లికేషన్ కొత్త టెక్నాలజీకి మార్చడం, ఇలాంటి పనులన్నీ కూడా అద్భుతంగా చేసి పడేస్తున్నాయి. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కానీ, డేటా క్లీనింగ్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ఇలాంటి పనులన్నీ కూడా ఏఐకి అప్పగించి కంపెనీలు తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నాయి అనమాట. ఇక ఇంకొకటి ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. కస్టమర్ల రొటీన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం, సేల్స్ కోసం లీడ్స్ వెతకడం లాంటి పనులకు కూడా ఏఐ ఏజెంట్లు అయితే
సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి. దీనివల్ల మనుషులు కేవలం క్లిష్టమైనటువంటి సమస్యల మీద మాత్రమే దృష్టి పెట్టే అవకాశం ఉంది. రొటీన్గా వచ్చేటువంటి జవాబులకు అన్నిటికి కూడా ఇప్పటికే చాట్ బాట్లు ఇచ్చేస్తున్నాయి కదా అన్ని యాప్లలో కూడా, అన్ని ఇప్పుడు అమెజాన్ కానీ వీటిలలో అన్నింటిలో కూడా చాట్ బాట్లు ఇచ్చేస్తున్నాయి మనకి జవాబులు అట్లా అనమాట. ఇక కంటెంట్ క్రియేషన్ అండ్ మార్కెటింగ్, ఒక చిన్న ఐడియా ఇస్తే చాలు దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ, యాడ్ కాపీ కానీ, సోషల్ మీడియా పోస్టులు కానీ అనేది క్షణంలో రెడీ చేసి పెడుతుంది. ఇది కంటెంట్ రైటర్ల పనిని ఈజీ చేయడంతో పాటు కొన్ని రకాల ఉద్యోగాలకైతే ముప్పుగా మారబోతుంది. ముఖ్యంగా మా జర్నలిస్టుల ఉద్యోగాలకైతే ఎసరు పెడుతుంది గ్యారెంటీగా. డెస్క్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు ఆ వచ్చిన రిపోర్టర్ నుంచి వచ్చినటువంటి కంటెంట్ని దాన్ని రీరైట్ చేసి మనకు కావాల్సిన విధంగా మార్చి దాన్ని ఫైనల్ అవుట్పుట్గా ఇస్తుంటారు అన్నమాట. ఈ డెస్క్లో పనిచేసే వాళ్ళ జాబ్స్ సబ్ ఎడిటర్లు, కాపీ ఎడిటర్లు అంటారు. వీళ్ళ జాబ్స్ కూడా భవిష్యత్తులో బాగా తగ్గిపోయే అవకాశాలు ఉంది. అంటే 100 మందిని పెట్టుకున్న చోట 10 మందితోనే పని చేయించే అవకాశాలు అయితే ఉన్నాయి దీని త్రూ అనమాట. ఈ మార్పులన్నీ చూసి అయ్యో నా ఉద్యోగం పోతుందేమో అని ఆందోళన చెందడం సహజమే. కానీ ఇక్కడ మనం అసలు విషయాన్ని గ్రహించాలి, నిజాన్ని గ్రహించాలి. ఏంటంటే అసలు ప్రశ్న ఏంటంటే అనేది మీ ఉద్యోగాన్ని తీసేస్తుందంటే ఈ ప్రశ్నకు సూటిగా సింపుల్గా సమాధానం చెప్పాలంటే లేదు. కానీ ఒక కండిషన్ ఉంది. మీ ఉద్యోగాన్ని తీసేయదు, కానీ ఏని వాడటం తెలిసిన వ్యక్తి వాడటం తెలియని మీ ఉద్యోగాన్ని ఖచ్చితంగా తీసేస్తాడు. అది మాత్రం షూర్ అన్నమాట. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా కానీ అంటే నేర్చుకున్న వ్యక్తి నేర్చుకునే వ్యక్తి ఉద్యోగం అయితే తీసేస్తాడనమాట. అసలు విషయం ఏంటంటే మీ ఉద్యోగాన్ని కాదు, మీ ఉద్యోగంలో మీరు చేసేటువంటి బోరింగ్ రిపిటేషన్ పనులను మొత్తాన్ని కూడా టార్గెట్ చేసి పడేస్తుంది. వాటిని ఆటోమేటిక్ చేయడం వల్ల ఏంటంటే మీ క్రియేటివిటీ కానీ మీ ఆలోచన శక్తిగా ఉపయోగించేటువంటి ముఖ్యమైన పనుల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టడానికి టైం అయితే దొరుకుతుంది. రొటీన్ జాబ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం రిస్క్ అయితే తప్పదన్నమాట. ఇక గ్రాఫిక్ డిజైనర్లు తీసుకోండి. మిడ్ జర్నీ లాంటి టూల్స్ వచ్చినప్పుడు ఇక డిజైనర్ల పని అయిపోయిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఏం జరిగింది, ఆ టూల్స్ని వాళ్ళు అద్భుతంగా వాడుకోవటం ద్వారా ఆ డిజైనర్లు గతంలో కంటే కూడా ఒక 10 రెట్లు వేగంగా ఆ క్రియేటివిటీ అయితే చేయగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు బొమ్మలు గీయడం లేదు, ఏకి డైరెక్షన్ ఇస్తున్నారు, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నారు అనమాట. ఈ భారత ప్రభుత్వ మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు అయినటువంటి అజయ్ కుమార్ సూద్ చెప్పినట్లుగా 1990లో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా మనం ఇలాగే భయపడ్డాము. కానీ కంప్యూటర్ల వల్ల మన దేశంలో కోట్లల్లో ఐటీ ఉద్యోగాలు అయితే పుట్టుకొచ్చినాయి కదా. కూడా కొన్ని పాత ఉద్యోగాలను మార్చేసి కొత్త ఉద్యోగాలని క్రియేట్ చేస్తుందని చెప్పేసి అయితే ఆయన అంటారు అనమాట. కాబట్టి అసలు సమస్య అనేది కాదు, మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా మనం మారకపోవడమే అసలైనటువంటి సమస్య అనమాట. మరి ఈ విప్లవంలో విజేతగా నిలవాలంటే ఏం చేయాలనేది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మీరు రియలైజ్ అయ్యి ఇప్పటికే చాలా కోర్సులు నేర్చుకుంటున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. పరిష్కారం ఏంటంటే నడిపించే వ్యక్తిగా మీరు ఎలా మారాలి అంటే గతంలో మనుషులతో పని చేయించుకునే వాళ్ళని మేనేజర్ అనే వాళ్ళు భవిష్యత్తులో ఏతో పని చేయించుకోగలిగితే వాళ్ళే అసలైనటువంటి హీరోలు అయితే అవుతారన్నమాట. శత్రువులా కాదు, మీ పర్సనల్ అసిస్టెంట్ లాగా ఒక సూపర్ పవర్ లాగా చూడండి. ఈ కొత్త ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి అని మీరు అవ్వాలంటే మాత్రం మీరు నేర్చుకోవాల్సింది కొన్ని ముఖ్యమైనటువంటి స్కిల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సింపుల్గా చెప్పాలంటే దగ్గర మనకు కావాల్సినటువంటి పనిని సరిగ్గా రాబట్టుకోవాలి, ఆ రాబట్టుకోవడానికి నేర్చుకోవడం అనమాట. మీరు ఎంత తెలివిగా స్పష్టంగా అడిగితే అది అంత మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. భవిష్యత్తులో ఇది అత్యంత విలువైనటువంటి నైపుణ్యం అయితే కాబోతుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. చాలామంది ఇంకెవరైనా నేర్చుకోకపోతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత వర్క్ ఫ్లో డిజైన్, మీరు చేసేటువంటి పనిలో టాస్క్లను ఏతో ఆటోమేటిక్గా చేయొచ్చో ఫస్ట్ గుర్తించాలన్నమాట. ఆ తర్వాత వాటిని కలిపి ఒక స్మార్ట్ వర్క్ ఫ్లో డిజైన్ని మీరు చేయగలగాలి. ఉదాహరణకు ఒక ఆఫీస్ అసిస్టెంట్ షెడ్యూలింగ్ కానీ, రిపోర్టింగ్ కానీ, ఈమెయిల్స్ లాంటి పనులు ఉన్నాయనుకోండి, అవి ఏతో ఆటోమేటిక్ చేయించడం అనేది మీకు తెలియాలన్నమాట. ఇలాంటివి నేర్చుకుంటే వాళ్ళు రోల్ ఏమవుతుందంటే ప్రాసెస్ స్పెషలిస్ట్ అని పిలుస్తారనమాట. ఉద్యోగాల పేర్లు మారిపోతాయి చూడండి. ఇక వాళ్ళ విలువ అనేది కంపెనీలో రెట్టింపు అవుతుంది. అంటే వాడు 10 మంది చేయించే పని అంతా వాడు ఒక్కటే చేపిస్తుంటాడు కదా, ఏదైతే చేపిస్తుంటారు కదా, అందుకని వాళ్ళ విలువ కూడా వాళ్ళ కంపెనీకి అయితే రెట్టింపు అవుతుంది, వాళ్ళకి శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక క్రిటికల్ అండ్ క్రియేటివిటీ థింకింగ్ అంటారు. ఇది మనకి బోల్డ్ అంత డేటా ఇస్తుంది, సమాచారం ఇస్తుంది, కానీ ఆ డేటా చూసి అసలు సమస్య ఏంటో మనం అర్థం చేసుకోవడం, దానికి తగ్గటువంటి ఒక కొత్త పరిష్కారాన్ని ఆలోచించడం అనేది మనిషి మాత్రమే చేయగలడు. ఇవ్వలేనటువంటి విలువను మీరు మాత్రమే అందించగలరు. అది క్రియేటివ్ థింకింగ్ అనేది మీకు ఉండాలి. నిరంతరం నేర్చుకోవటం, అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ అనేది మస్ట్ అండి. మీకు టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతుంది, అందుకే ప్రతిరోజు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది మనకు తినడం పడుకోవడం ఎంత కామన్గా చేస్తున్నామో అలాంటి అలవాటుగా మీకు మారిపోవాలన్నమాట. మీ ఫీల్డ్లో వస్తున్నటువంటి కొత్త టూల్స్ గురించి తెలుసుకోవాలి, వాటిని వాడి చూడాలి. కంపెనీలు ఇప్పుడు ఎంతమందిని ఉద్యోగంలో పెట్టుకుంటున్నాయనే దానికంటే కూడా సరైన స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారని మాత్రమే వెతుకుతున్నాయి. మార్కెట్లో ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఆ ఉద్యోగాలకు కావాల్సినటువంటి కొత్త స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అన్నదే అసలైనటువంటి
బట్టి ప్రశ్న అనమాట. ఏఐ గురించి మీ కెరీర్పై దాని ప్రభావం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మీలో ఏమైనా భయాలు ఉన్నాయా లేదా కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయా? మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యము. ఇలాంటి ముఖ్యమైనటువంటి టెక్నాలజీ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఫ్రెండ్స్, ఆంథ్రోపిక్ టూల్స్ విడుదల అనేది ఒక పెద్ద అలారం అనుకోవాలి. ఏఐ ఎంత వేగంగా మన జీవితాలని మార్చబోతుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ మార్పును చూసి భయపడటం సహజం, కానీ భవిష్యత్తును చూసి మాత్రం భయపడి ఆగిపోయిన వాళ్ళని చరిత్ర అయితే గుర్తుపెట్టుకోడు. అది ఉంటాయి కదా డైలాగులు సినిమాలో, ఆ టైప్లో అనమాట. ఆ ఫ్యూచర్ని మనం అవకాశంగా మలుచుకోవాలి. ముందుకు దూసుకు వెళ్ళినప్పుడే వాళ్ళనే ఈ చరిత్ర అనేది గుర్తుపెట్టుకుంటుంది. 10 మంది చేసే పని ఒక ఏఐ చేయడం అనేది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఆ ఏఐని ఉపయోగించి 100 మంది చేసేంత పనిని ఒక్కరే చేయగలడం అనేది నాణ్యానికి రెండో వైపు అనమాట. మీరు ఏ వైపు ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాల్సిన టైం అయితే వచ్చింది. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు అనేది ఏది కాదు, ఏఐని నడిపించగలటువంటి స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండండి. ఈ కొత్త టెక్నాలజీని 80%లో అందిపుచ్చుకోండి. విజయం అనేది మీదే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.